ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడైన తర్వాత 2 సిమ్‌లు వాడేవారికి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ట్రాయ్ కొత్త రూల్స్ కంపెనీలకి షాక్. వివరాలైతే తెలుసుకుందాము. ప్రతి నెల కూడా 2 సిమ్‌లకి రీఛార్జ్ చేయలేక అందరూ అనేక ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి వారి కోసం ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఇక ఫోన్‌లో 2 సిమ్‌లు వాడేవారనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయారు. కాకపోతే రెండిటికి రీఛార్జ్ చేయడం అత్యంత ఇబ్బందికరంగా మారింది. ఇటువంటి వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ రాబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. 2 సిమ్‌లు వాడే వారందరికీ గుడ్ న్యూస్ వచ్చేసింది. టెలికాం కంపెనీలకు ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. తాజాగా టెలికాం కంపెనీలకు టెలికాం నియంత్రణ సంస్థ కీలక ఆదేశాలు ఇచ్చింది. అదేంటి అని చూస్తే వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. నిజానికి చూస్తే మనం వాడేది ఒక సిమ్ అయినప్పటికీ రెండో సిమ్‌కు సంబంధించి ఖచ్చితంగా రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అది ప్రతి నెల చేయవలసి ఉంటుంది. అందులో డేటా వాడినా వాడకపోయినా కేవలం సిమ్ పోకుండా ఉండడం కోసమైనా ఖచ్చితంగా దానికోసం ప్రతి నెల రూ. 200 పైగా లేదా 200 కనీసమైనా పెట్టి రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ట్రాయ్ అలాంటి రెండో సిమ్ కోసం స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలని జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా అలాగే వొడాఫోన్ ఇండియాతో పాటు బిఎస్ఎన్ఎల్ సంస్థలకు ట్రాయ్ సూచించింది. దీంతో వాడుకున్న సేవలకు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఇప్పుడు వినియోగదారులకు లభిస్తుందని తెలిపింది. ప్రధానంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని ట్రాయ్ వెల్లడించింది. దాదాపు ఇప్పుడు చూస్తే అన్ని టెలికాం కంపెనీలు కూడా ప్రస్తుతం వాయిస్, ఎస్ఎంఎస్తో పాటు అంటే మాట్లాడుకోవడానికి వాయిస్ అలాగే ఎస్ఎంఎస్లతో పాటు డేటా కూడా ఇంటర్నెట్ డేటా కూడా కలగలిపిన ప్లాన్లు మాత్రం అందిస్తున్నాయి. విడిగా వాయిస్ కానీ విడిగా ఎస్ఎంఎస్ ప్లాన్లు అయితే తగ్గిపోయాయి. ఖచ్చితంగా మీరు డేటా కూడా కలిపి తీసుకోవాల్సిన ప్లాన్లు ఉన్నాయి. దీంతో కస్టమర్లు నెలకు దాదాపు రూ. 200 చెల్లించాల్సి వస్తుంది. నిజానికి చూస్తే చిన్న ఫోన్లు, కీప్యాడ్ ఫోన్లు లాంటి వాడే వాళ్ళకి కూడా డేటా అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో డేటా కూడా కలిపి వోచర్ని రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక అదే సమయంలో మరోవైపు స్మార్ట్ ఫోన్లో 2 సిమ్ కార్డులు వాడేవారు కూడా అవసరం ఉన్నా లేకపోయినా రెండో సిమ్‌కి కూడా డేటాతో కూడిన రీఛార్జ్ చేస్తూ నెంబర్ వాడుకలో ఉంచుకునేందుకు అదనంగా ఖర్చు భరిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రాయ్ తాజా ఆదేశాలతో తక్కువ ధరలతో ప్యాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం కలగనుండడంతో వారికి ఇప్పుడు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అంతేకాకుండా స్పెషల్ టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్లు ప్రస్తుత కాల పరిమితిని 90 రోజుల నుంచి 365 రోజులకు అంటే సంవత్సర కాలానికి పెంచాలని ట్రాయ్ అయితే గనుక ఆదేశించింది. దీంతో ఇక పదే అంటే ప్రతి నెల రీఛార్జ్ చేసుకునే ఇబ్బందులు అయితే తప్పనున్నాయి. అలాగే తక్కువ కాల వ్యవధి కలిగిన ప్యాక్లను సైతం అందించాలని టెలి కంపెనీలకు ట్రాయ్ అయితే సూచించింది. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.